హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న రూమ్ గురించి మీకు చూపించబోతున్నాను. పైన రేకులు, సైడ్ కూడా రేకులే పెట్టుకుని ఒక రూమ్ టైప్లో కట్టుకున్నామండి. కింద భాగంలో మాత్రం ఇంకా సిమెంట్ ఇటుకలతో గట్టిగా కట్టలేదు. అక్కడ కొంచెం గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్లో పందుకొక్కు ఎప్పుడు మట్టి తవ్వేస్తూ ఉంటుంది. దాంతో ఆ చోటు మరింత చాలా చిరాగ్గా కనిపిస్తుందండి. దానికి తోడు సైకిళ్ళు, సంచులు, కుర్చీలు ఇంకా ఎక్స్ట్రా సామాన్లన్నీ కూడా అక్కడే పెట్టేస్తూ వచ్చామండి. రోజులు గడుస్తున్నాయి. మొత్తం చాలా చిరాగ్గా అయితే మారిపోయిందండి. రోజు చూస్తుంటే మనసుకి చాలా చిరాగ్గా అనిపించేస్తుందండి. అందుకే ఈరోజు మాత్రం ఏదేమైనా సరే దీన్ని పూర్తిగా క్లీన్ చేయాలని ఫిక్స్ అయ్యానండి. ముందుగా అన్ని వస్తువులు బయటకు తీసేసి పనికొచ్చేవన్నీ ఒకవైపు, అవసరం లేనివన్నీ వేరేగా పెట్టేశానండి. తర్వాత రేకుల కింద ఉన్న మట్టి, చెత్త అన్నీ ఊడ్చి శుభ్రం చేసేసాను. ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తుంటే చోటు ఎలా మారుతుందంటే చాలా సంతృప్తిగా అనిపించిందండి. ముందు ఎంతో చిరాకుగా అనిపించేది, ఇప్పుడైతే అంతా నీట్గా మారిపోయింది. ఇంకా తీగల మీద బట్టలు అయితే చూసారు కదండి ఇందక్కడ. ఆ బట్టలన్నీ కూడా కొన్ని ఇంకా ఆరవలసినవి ఉన్నాయండి. కొన్ని బట్టలు అయితే పూర్తిగా ఆరిపోయాయి. ఆరిపోయిన బట్టలన్నీ తీసేసి మడత పెట్టేశానండి. అన్నీ నీట్గా మడత పెట్టేశాను. అలాగేనండి టైం కూడా దగ్గరగా 3 గంటల 30 నిమిషాలు అలాగ అయ్యిందండి ఇప్పుడైతేని. ఈ టైంకి టీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. అందుకే టీ వేడి చేసుకుని టీ కూడా తాగాను. మిగతా టీ అంతా ఒక గ్లాస్లోకి అయితే తీసేసానండి. అలాగే ఈరోజైతే నేను క్యారెట్ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. సాధారణంగా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా చేస్తాను. అలాగే క్యారెట్ తురుము తీసి కూడా చేస్తానండి. 2 రకాలుగా కూడా చేస్తుంటాను. ప్రస్తుతం ఇప్పుడైతే క్యారెట్ తురుముతోనే ఫ్రై చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించాలండి. పొయ్యి వెలిగించి 2 గిద్దలు నూనె అయితే వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కాక వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర అండి, ఈ 3 కూడా వేసుకుని తాలింపులో మాత్రం నేను ఈ 3 ఖచ్చితంగా ఉండాలండి. దీంట్లో అయితే ఒకటి మిస్ అయ్యిందండి. అదేంటంటే కరివేపాకు అండి. కరివేపాకు అయితే మిస్ అయింది. కరివేపాకు లేకుండా నాకు వంటలు చేయటం అసలు ఇష్టం ఉండదు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర కరివేపాకు అయితే లేదండి. అయితే తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలండి. నేనైతే కనుక ఇలాగే చేసుకుంటానండి. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే ఇలాగే చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యారెట్ సగం మగ్గిన తర్వాతే నేను సాల్ట్ అయితే వేస్తానండి. సాల్ట్ ముందరైతే వేయను. నాకు సగం మగ్గిన తర్వాత క్యారెట్ సాల్ట్ వేస్తేనే నాకు నచ్చిద్ది. అలాగే అక్కడ ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోగా ఒక గుండెకి తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలండి. అన్నం వండుకుంటాకి ఎసరైతే పెట్టుకుంటున్నాను. వాటర్ వేసుకుని దాంట్లో కలి అంటామండి. మా విలేజ్లో అయితే మేము ఖచ్చితంగా అన్నం వండేటప్పుడు ఈ కలి అయితే వాడతామండి. 1 గ్లాసు కలి అయితే వేస్తానండి. మీకు ఆ కలి గురించి తెలుసుకోవాలని ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా చెప్తాను. కలి వేసుకుని ప్లేట్ మూతేసేసి గ్యాస్ మీద పెట్టి అవి పొంగు వచ్చే వరకు కూడా నేను మరగనిస్తానండి. పొంగు వచ్చేదాకా కూడా ఎసరైతే కాగాలి. అలాగే ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. టైం అయితే 5 గంటల 30 నిమిషాలు అలాగ అయ్యిందండి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకైతే నేను నీళ్ళు అయితే కాయాలండి, వేడి నీళ్ళు. ఎప్పుడు కూడా పొయ్యి అంటించే వేడి నీళ్ళు కాస్తానండి. పిల్లలైతే వచ్చేసారు. ఇప్పుడు పొయ్యి అయితే అంటిస్తానండి. నీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా పుల్లల పొయ్యి మీదే కాస్తానండి. అసలు ఎప్పుడు పుల్లల పొయ్యి అంటించవలసిందే. సాయంత్రం మాత్రం స్నానానికి వేడి నీళ్ళకి. ఇలా ఒక టైంలో ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు అన్నీ కలిసి చేస్తూ ఉంటానండి.
ఇవి పెద్ద విషయాలు కాకపోయినా మన రోజువారీ జీవితం మాత్రం ఇదే కదండి. ఇలాంటి రియల్ లైఫ్ మూమెంట్స్ చూసే వాళ్ళకి కూడా ఒక హాయిని అనిపిస్తుందండి, హాయిగా అనిపిస్తుంది మనసుకైతేని అని నానైతే కనుక నేను నమ్ముతున్నానండి అలాగని. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాంటి డైలీ రొటీన్ విలేజ్ స్టైల్ వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు బియ్యం అయితే వేసేస్తున్నానండి. ఎసరైతే కాగింది, బియ్యం అయితే వేసేస్తున్నాను. బియ్యం వేసిన తర్వాత ఒకసారి అయితే తిప్పుకోవాలండి. తిప్పుకొని అది ఉడికేదాకా శుభ్రంగా గ్యాస్ బాగా పెద్ద మంట కాకుండా కొంచెం చిన్న మంట మీద వండుకోవాలండి. ఒకవైపు క్యారెట్ ఫ్రై అవుతుంది, ఒకవైపు ఏమో అన్నము అవుతుందండి. అంతేనండి ఈరోజు లాగా అయితేని.